నడుము నొప్పి బాధలు మనందరికీ అనుభవమే. అయితే నడుము నొప్పితో పాటు మనలో కొంతమందికి నడుస్తున్నప్పుడల్లా భరించలేనంతగా బాధ కలుగుతూ ఉంటుంది. కాలి పిక్కల నుంచి మొదలై పిరుదుల గుండా వీపుల్లోకి నొప్పి పాకుతూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను సయాటికాగా పిలుస్తారు డాక్టర్లు. వీపు నుంచి పాదంలోకి వెళ్లే సయాటికా నరం ఒత్తిడికి గురైనప్పుడు సయాటికా బాధలు వేధిస్తూ ఉంటాయి. తీవ్రమైన నొప్పితో వేధించే సయాటికాకు యోగాసనాలు ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. సయాటికా బాధల్ని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో సయాటికా సమస్యలకి ఏ విధమైనటువంటి యోగాసనాలు చేయాలి, ముద్ర వేయాలి అన్న దాని విషయంగా మనం తెలుసుకోబోతున్నాం. ఈ సయాటికా నొప్పి అనేటటువంటిది చాలా విపరీతంగా బాధిస్తూ ఉంటుంది. ఈ బాధ భరించలేనటువంటి బాధగా దైనందిక జీవితంలో ఎటువంటి పనులు చేసుకోలేక చాలా బాధపడుతూ ఉంటారు. కూర్చుంటే నొప్పి, నిల్చుంటే నొప్పి, నడిస్తే నొప్పి, అది నడుము నొప్పి, కాలంతా కూడా వెనకాతల నరమంతా లాగేడు, బాధ, భరించరానటువంటి దుఃఖం, విరక్తి కలుగజేస్తూ ఉంటుంది. కానీ కొన్ని పర్టికులర్ పోస్చర్స్ చేసినట్లయితే ఆ నరం పైన, సయాటికా నరం పైన ఒత్తిడి కలిగించేటటువంటి దాని నుంచే సయాటికా నొప్పి ఏర్పడుతుంది. కాబట్టి కొన్ని పోస్చర్స్ ద్వారా విముక్తి కలగడం ద్వారా ఆ నరం ఫ్రీ అయిపోవడం ద్వారా మరలా ఇమ్మీడియట్లీ ఆ నొప్పి తొలగిపోతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనం చేయబోతున్నాం శలభాసనం, మార్జాలాసనం మరియు వాయుముద్ర. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని 2 నుంచి 3 రోజుల పాటు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి, ప్రశాంతాసనానికి రావాలి. ప్రశాంతాసనం నుంచి ప్రోన్ పోస్చర్కి రావాలి, బోర్లా తిరిగి పడుకోవాలి. ఇప్పుడు 2 చేతుల్ని తొడల కింద ఉంచుకోవాలి. హెడ్ స్ట్రైట్గా ఉంటుంది, గడ్డం నేల మీద తాకుతున్న విధంగా ఉంటుంది. ఈ స్థితిలో 2 కాళ్ళని పైకి లేపాలి. స్లోగా, ఎంత వీలైతే అంత కాళ్ళని స్ట్రైట్గా పైకి లేపి ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు 2 కాళ్ళని కిందకి దించాలి. ఇప్పుడు శరీరాన్ని 2 చేతుల మీదుగా, 2 మోకాళ్ళ మీదుగా మార్జాలాసనానికి పోస్చర్కి రెడీగా ఉంచాలి. ఈ స్థితిలో లెఫ్ట్ హ్యాండ్ని బ్రేక్ చేస్తూ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ రైట్ లెగ్ని కూడా స్ట్రైట్గా తీసుకొని రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు ఎడమ చేతిని, కుడి కాల్ని కిందకి తీసుకొని రావాలి. ఇప్పుడు అదేవిధంగా కుడి చేతిని పైకి రేట్ చేస్తూ కుడి కాల్ని, ఎడమ కాల్ని కూడా స్ట్రైట్గా తీసుకొని రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు కుడి చేతిని, ఎడం కాల్ని కిందకి తీసుకొని రావాలి. ఇప్పుడు అట్లనే వజ్రాసన భంగిమకి రావాలి. వాయుముద్ర. వజ్రాసనంలో కానీ
పద్మాసనంలో కానీ వీలు లేకుంటే కుర్చీలో కూడా చేసుకోవచ్చు. అరచేతులు రెండు తొడలపైన ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచాలి. ఈ స్థితిలో చూపుడు వేలును ఫోల్డ్ చేస్తూ బొటన వేలు కింద ఉంచాలి. మిగిలిన 3 వేళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్రను రిలీజ్ చేయాలి. నిదానంగా కళ్ళు తెరవాలి. ఇప్పుడు వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి, ఈ శలభాసనాన్ని 2 కాళ్ళతో ఒకవేళ చేయలేకపోతే నొప్పి అనిపిస్తే ఒక్కొక్క కాళ్ళతో చేయండి. ఎడం కాళ్ళతో ఒక 5 సార్లు, కుడి కాళ్ళతో ఒక 5 సార్లు. అదేవిధంగా మార్జాలాసనం కూడా కుడి చెయ్యి ఎడం కాళ్ళతో ఒక 5 సార్లు, ఎడం చెయ్యి కుడి కాళ్ళతో ఒక 5 సార్లు చొప్పున చేస్తూ వీటితో పాటుగా ఇంకా కొన్ని భుజంగాసనం, సేతుబంధాసనాలు ఇవన్నీ కూడా చక్కగా కొన్ని కాంబినేషన్స్తో చేస్తూ ఈ వాయు ముద్రని పొద్దున్న ఒక 10 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు చొప్పున చక్కగా ఈ వాయు ముద్ర చేసినట్లయితే తక్షణమే ఈ సయాటికా నొప్పి నుంచి మీరు బయటపడవచ్చు. చాలా సులభంగా బయటపడవచ్చు. మీరు ఎన్ని మాత్రలు వాడినా అవి తాత్కాలికమైనటువంటి నివారణ మాత్రమే. కానీ ఆ యొక్క నర్వస్ సిస్టమ్ను మొత్తం సెట్ చేసేటటువంటిది కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఇంకా ఉన్నాయి. కొన్ని కాంబినేషన్స్తో కూడినటువంటి వాటన్నిటిని కూడా చక్కగా చేస్తే మీరు ఆ సయాటికా నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందగలుగుతారు, నివారింపబడతారు. సయాటికా బాధల్ని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా.